ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ని అనేక సంస్థలు రిలీజ్ చేస్తూ వస్తున్నాయి. పేరెన్నికగలిగినటువంటి సంస్థలు, అదే రకంగా ఆల్ ఇండియాకి సంబంధించినటువంటి న్యూస్ ఛానల్స్ రాష్ట్రంలో ఎప్పటి నుండో చాలా నిక్కచ్చిగా, అదే రకంగా స్పష్టమైనటువంటి ఆధారాలతో చేసినటువంటి సర్వే సంస్థల్లో ఒక 2-3 సంస్థలు కూడా వారు కూడా రిలీజ్ చేశారు. సో ఓవరాల్గా మళ్ళీ తిరిగి వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి రాబోతుందనేటటువంటిది అనేక సంస్థలు చెప్పేటటువంటి అంచనా ఫలితాలు ఇవన్నీ కూడా. అదే రకంగా మన రాష్ట్రంలో ఎప్పటి నుండో నాగన్న సర్వే అనేటటువంటి ఒక సర్వే వివరాలన్నీ చాలా ఖచ్చితంగా తెలియజేస్తూ వస్తుంది. అది ఆల్రెడీ మీ ముందు ఉంచాం. సో వారితో పాటుగా ఇదే ఫీల్డ్లో గడిచినటువంటి 18-19 సంవత్సరాల కాలంగా ఆరా మస్తాన్ అనేటటువంటి ఒక వ్యక్తి, ఆయన ఆరా అనేటటువంటి సంస్థను నడిపిస్తున్నారు. మస్తాన్ వలీ వారి పేరు. సో ఆ మస్తాన్ వలీ అనేటటువంటి వ్యక్తి కూడా ఇందాక ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి మళ్ళీ తిరిగి వైసీపీ అధికారంలోకి రాబోతోంది, వారికి సంబంధించినటువంటి సీట్లని చాలా స్పష్టంగా చెప్పడం కూడా మనం చూసాం. అదే రకంగా అంతకుముందు ఆత్మసాక్షి అనేటటువంటి పేరుతోనూ, తర్వాత శ్రీ ఆత్మసాక్షి సర్వీసెస్ అనేటటువంటి వారి గ్రూప్తోనూ వారు చెప్పింది ఆల్రెడీ కూడా మనం మీ దృష్టిలోకి పట్టుకొచ్చాం. సో అనేక సంస్థలు, పేరెన్నికగలిగినటువంటి సంస్థలు వైసీపీ తిరిగి అధికారంలోకి రాబోతుందని చెప్పడం, అక్కడక్కడ వారి మధ్యలో మాత్రం ఆ సీట్ల నెంబర్ విషయంలో మాత్రం కొద్దిగా తేడాలు ఉండటం అనేటటువంటిది మనం గమనించాం. సో ఇంకా ఆల్ ఇండియా న్యూస్ ఛానల్స్ ఇంకా వారి యొక్క వివరాలు, ముఖ్యంగా యాక్సిస్ మై ఇండియా కానీ, అదే రకంగా టైమ్స్ నౌ కానీ, వారిద్దరూ చెప్పేటటువంటి ఫలితాలు ఇంకొక గంటలో రాబోతాయి. వారు వచ్చిన తర్వాత అవన్నీ కూడా మళ్ళీ మీ దృష్టిలోకి పట్టుకొస్తాం. సో ఇవాళ మన దగ్గర ఉండేటటువంటి ఖచ్చితమైనటువంటి అంచనా ఫలితాలు కనుక మనం చూస్తే, ఇందాక మనం చెప్పినట్లుగా ఆరా మస్తాన్ వారు అనేక సందర్భాల్లో వాస్తవానికి దగ్గరగా ఫలానా జరిగింది అనేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఆల్మోస్ట్ 95% యాక్యురసీతో జరిగినటువంటి సందర్భాలు మనం చూసాం. సో వారి యొక్క అంచనా ఫలితాలని ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తూ మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు. వైఎస్ఆర్సీపీ మళ్ళీ తిరిగి అధికారాన్ని చేపట్టబోతోంది. వారు వేసినటువంటి అంచనాల ప్రకారం 94 నుంచి 104 సీట్లతో వైసీపీ అధికారంలోకి రాబోతోంది. కూటమి 71 నుంచి 81 స్థానాలకు మాత్రమే పరిమితి అయ్యేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటిది వారు తేల్చి చెప్పారు. సో వీరి యొక్క సర్వే ఫలితాలని అనేక సందర్భాల్లో చాలా ఖచ్చితంగా ఉన్నటువంటి సందర్భంలో మనం దీన్ని చాలా స్పష్టంగా నమ్మేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి అనేక సర్వే సంస్థల్లో దగ్గరగా శ్రీ ఆత్మసాక్షి సర్వీస్ వాళ్ళు కూడా 95 స్థానాల నుంచి 115 స్థానాల మధ్యలో వారు ఆల్రెడీ ఇచ్చారు. ఆరా మస్తాన్ 94 నుంచి 104 స్థానాలు ఇవ్వటమే కాకుండా వైఎస్ఆర్సీపీదే మళ్ళీ అధికారం అనేటటువంటి మాట చెప్పారు. ఇంకా జన్మత్ పోల్స్ అనేటటువంటి వారు ఎప్పటి నుండో కూడా వారం వారు రిలీజ్ చేసేటటువంటి ఫలితాలన్నింటినీ కూడా మీ దృష్టిలోకి మేము చాలా కాలం తీసుకుని వచ్చాం. సో ఈ జన్మత్ పోల్స్ అనేటటువంటి వారు రిలీజ్ చేస్తూ వైసీపీ తిరిగి మళ్ళీ అధికారంలోకి రాబోతోంది, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్తూనే 95 నుంచి 103 స్థానాల వరకు కూడా వీరు పరిమితం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. టీడీపీ మాత్రం 67 నుంచి 75 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతున్నాయని చెప్పారు. ఆల్మోస్ట్ ఆరా మస్తాన్ది, జన్మత్ పోల్స్ది ఆల్మోస్ట్ దగ్గరగా ఉండటం అనేటటువంటిది మీరు గమనించవచ్చు. ఇక్కడ మూడోది ర్యాప్ అనేటటువంటి సంస్థ. ఈ సంస్థ కూడా గడిచినటువంటి కొంతకాలంగా సర్వే ఫలితాలను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఈ ర్యాప్ అనేటటువంటి సంస్థ ఏకపక్షంగా ఓటింగ్ జరిగింది. అనేక మంది లబ్ధిదారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని మళ్ళీ తిరిగి కోరుకుంటున్నారు అని చెప్తూనే వైసీపీ పార్టీకి 158 స్థానాలు వచ్చేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని, టీడీపీ కూటమికి 4 నుంచి 17 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతారనేటటువంటిది వారి యొక్క అంచనా ఫలితాలను తెలియజేశారు. ఇక పోల్ స్ట్రాటజీ గ్రూప్ అనేటటువంటి మరొక సంస్థ గడిచినటువంటి 4-5 సంవత్సరాల కాలంలో వీరు కూడా ప్రభుత్వాల యొక్క కార్యక్రమాలు, ప్రభుత్వాల యొక్క పథకాలు, అనేక సందర్భాల్లో వారు చేసినటువంటి సర్వీసెస్ అన్నీ కూడా ప్రభుత్వాలకి, ప్రజలకు ఉపయోగపడేటటువంటిగా ఉన్నాయి. వారు కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నింటినీ కూడా బేరీజ్ వేస్తున్న సందర్భంలో పోల్ స్ట్రాటజీ గ్రూప్ ఇచ్చినటువంటి వారి యొక్క ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే వైసీపీ 115 నుంచి 125 స్థానాల వరకు కూడా గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది. అదే టీడీపీ పార్టీ 50 నుంచి 60 స్థానాలకు మాత్రమే
పరిమితం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని వారు కూడా చెప్పారు. సో ఏబీపీ ఓటర్ అనేటటువంటి వారిచ్చినటువంటి సర్వే ఫలితాలు కనుక చూస్తే వైసీపీ 97 నుంచి 108 స్థానాలు గెలుచుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. టీడీపీ 67 నుంచి 78 స్థానాలకు పరిమితం అవుతారని చెప్పారు. ఆల్మోస్ట్ వీరు కూడా ఎప్పటి నుండో ఈ ఫీల్డ్లో, సర్వే ఫీల్డ్లో చాలా స్పష్టమైనటువంటి అనుభవం, చాలా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు. సో ఏబీపీ ఓటర్ చేసినా, ఆరామస్థాన్ చేసినా, జన్మత్ పోల్స్ చేసినా వీరందరూ కూడా ఆల్మోస్ట్ దగ్గరగా ఉండేటటువంటి అవకాశం. అదే రకంగా సిపిఎస్ వీరు కూడా చాలా స్పష్టమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. గడిచినటువంటి కాలంలో 140 స్థానాలు పైచులకి వైసీపీకి 2019వ సంవత్సరంలో రాబోతుంది చెప్పినటువంటి సంస్థలు ఇదొక సంస్థ. వీరు 97 నుంచి 108 స్థానాలు వైసీపీకి రాబోతున్నాయి. టీడీపీ 66 నుంచి 78 స్థానాలకు పరిమితం అవుతుంది. సర్ప్రైజింగ్గా కాంగ్రెస్ పార్టీకి ఒక స్థానం వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి మాట మాట్లాడినారు. సో ఇవాళ కనుక మనం చూస్తే అనేక రకాలైనటువంటి ప్రముఖమైనటువంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్లో తిరిగి వైసీపీ ప్రభుత్వాన్ని అధికారం రాబోతోంది. వారే జగన్మోహన్ రెడ్డి గారే ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. నెంబర్ విషయంలో మాత్రం అక్కడక్కడ కొద్దిగా తేడాలు అనేటటువంటి ఉన్నాయి. ఏవైనప్పటికీ కూడా ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి కన్ఫ్యూజన్ లేదు. కూటమిగా కట్టినటువంటి 3 పార్టీల యొక్క పర్ఫార్మెన్స్ అనేటటువంటిది ప్రజలని కన్విన్స్ చేయలేకపోయింది, ప్రజల యొక్క దృష్టిని మరల్చలేకపోయింది. అనేక సంవత్సరాల కాలంగా వైసీపీ పార్టీ చేసినటువంటి అనేక రకాలైనటువంటి పూర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దానికే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేశారనేటటువంటిది అనేక సంస్థలు తెలియజేసేటువంటి అంశం. అయినప్పటికీ కూడా 4వ తేదీన జరగబోయేటటువంటి ఈ ఎన్నికల ఫలితాలు ఏదైతే ఉన్నాయో అవే వాస్తవ రూపంలో దాల్చేటటువంటివి. ఏవైనప్పటికీ కూడా భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే అనేక సంస్థలు చెప్పినటువంటి ఒకే ఒక మాట, వైసీపీదే మళ్ళీ తిరిగి అధికారం. జగన్మోహన్ రెడ్డి గారే 9వ తేదీన విశాఖపట్నంలో మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేది అనేక మంది యొక్క మాట.